హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హెచ్ఆర్ఆల్ క్రియేషన్స్. నేను మీ హరికృష్ణ. ముందుగా రైతు సోదరులకు నమస్కారం. ఈరోజు మనం ఎంచుకున్న అంశం ఏంటంటే మిరపలో ఏంటంటే మనకి ఈ సమయానికి చాలామంది కూడా ఈ పచ్చిమిర్చి అనేది ఎక్కువగా సాగు చేస్తూ ఉంటారు. అంటే ఇప్పుడు విత్తనాలు తీసుకొని నారు మళ్ళు చేసుకొని నారు పోసుకొని తర్వాత నారు అనేది వేసుకుంటారు. కొంతమంది ఏం చేస్తారంటే ఇప్పుడు విత్తనాలు తీసుకొని డైరెక్ట్గా నర్సరీలో ఇచ్చేస్తారు. సో అలానే చేయొచ్చు, ఇలానే చేయొచ్చు. కానీ మనం పొలంలో మడులు కట్టుకొని ఈ విత్తనాలు వేసుకోవడం ద్వారా ఏంటంటే ఈ పర్యావరణానికి అనుకూలంగా చిన్నప్పటి నుంచే మొక్క పెరుగుతుంది. కాబట్టి మనకి ఈ రోగ నిరోధక శక్తి అనేది ఈ మొక్కల్లో ఎక్కువగా ఉంటుంది అనమాట. సో కాబట్టి మడులు కట్టుకొని పొలంలో విత్తనాలు చల్లుకోవడం చాలా మంచిది. కానీ ఇంకొంతమంది ఏం చేస్తుంటారంటే నర్సరీలో ఇస్తుంటారు కొంతమంది నారుని. సో అలా ఏం చేయొచ్చు, ఇలా ఏం చేయొచ్చు. బట్ నేను చెప్పేది ఏంటంటే మడులు పోసుకుంటే మనకి ఈ పర్యావరణానికి అనుకూలంగా ఉంటుంది, అలాగే ఈ సహజ సిద్ధంగా ఉంటుంది అనమాట అది. సో ఏంటంటే ఈ పచ్చిమిర్చి రకాల్లో ఈ టాప్ 10లో ఉన్నటువంటి వరద సీడ్స్ అండ్ అగ్రిటెక్ వారి ఈ 4316 అనే వెరైటీ కొత్తగా మార్కెట్లోకి వచ్చింది. ఈ 4316 అనేది ఈ చాలా మంచి వెరైటీ, అలాగే దిగుబడి కూడా ఎక్కువగా ఉంటుంది. మనకి ఈ పచ్చిమిర్చి లక్షణాలు ఏంటంటే ఈ పచ్చిమిర్చి అనేది ఈ వరద సీడ్స్ వారి 4316 అనే వెరైటీ లైట్ గ్రీన్ ఉండి అలాగే మనకి పొడవుగా ఉండి ఈ మిరప అనేది మార్కెట్లో ఎక్కువ రేటు పలకడానికి అవకాశం ఉంటుంది. సో అలాగే ఇంకోటి ఏంటంటే మొక్క బాగా ఫస్ట్ నుంచి కూడా ఏపుగా పెరిగి తర్వాత బ్రాంచెస్ అనేది ఎక్కువగా వస్తాయి, అంటే కొమ్మలు అనేవి ఎక్కువ సాగుతాయి. సో లాకులు అనేవి ఎక్కువ రావడం ద్వారా ఈ పూతలు కానీ పిందెలు కానీ ఎక్కువ వస్తాయి. అలాగే దిగుబడి కూడా అధిక దిగుబడి, అంటే ఎక్కువ దిగుబడి రావడానికి అవకాశం ఉంటుంది. సో ఇదనమాట. ఇంకోటి ఏంటంటే ఈ వెరైటీ వచ్చేసి మనకి ఈ దోమ బెడద కానీ పురుగు బెడద కానీ అలాగే తెగులు బెడద కానీ తక్కువగా ఉంటుంది. సో ఈ రోగాలను అనే వాటిని బాగా ఎదుర్కొంటుంది అనమాట ఈ వెరైటీ. కాబట్టి ఈ వెరైటీని రైతు సోదరులు సాగు చేసుకోగలరు. ఈ వెరైటీని సాగు చేసుకోవడం ద్వారా రైతు మార్కెట్లో ఎక్కువ రేటుకు అమ్ముకోవచ్చు, అలాగే దిగుబడి కూడా అధిక దిగుబడులు సాధించవచ్చు అనమాట. సో ఈ వెరైటీ ఏంటంటే చెప్పాం కదా, కొత్తగా వచ్చింది మార్కెట్లోకి, వరద సీడ్స్ అండ్ అగ్రిటెక్ 4316 అనే ఈ వెరైటీని ప్రతి ఒక్క రైతు కూడా వేసుకోవచ్చు. అలాగే ఈ కంపెనీలో మరో వెరైటీ ఏంటంటే 6631 అనే వెరైటీ ముదురు ఆకుపచ్చ రంగులో ఉండి ఈ ఎండుమిర్చికి అలాగే పచ్చిమిర్చికి రెండింటికి ఉపయోగకరంగా ఉంటుంది అనమాట. అలాగే ఇందాక చెప్పాం కదా 4316 అనే ఈ వెరైటీ కూడా మనం ఎండుమిర్చికి అలాగే పచ్చిమిర్చికి రెండింటికి ఉపయోగించుకోవచ్చు. ఈ ఇది 4316 అనేది లైట్ గ్రీన్ ఉండి మనకి పచ్చిమిర్చికి గాను ఉపయోగపడుతుంది. అలాగే మనకి ఈ ఎండుమిర్చికి గాను అంటే రెడ్ కలర్ కూడా బాగా ఎరుపు రంగులో ఉంటుంది, ఈ ఎండుమిర్చికి కూడా ఉపయోగించుకోవచ్చు. అలాగే ఈ 6631 అనే వెరైటీ చెప్పాము కదా, ఈ వెరైటీ ఏంటంటే ముదురు ఆకుపచ్చ రంగులో ఉంటుంది, అలాగే మనకి ఎండుమిర్చికి గాను ఉపయోగపడుతుంది. కారంకాయ అనమాట, హాట్ పెప్పర్ 6631 అనేది. సో ఇది ఏంటంటే దీంట్లో ఉన్న ముఖ్య లక్షణాలు, మొక్క అనేది బాగా బ్రాంచెస్ వచ్చి కొమ్మలు బాగా సాగి బాగా అభివృద్ధి చెంది ఈ దిగుబడి అనేది అధికంగా ఉంటుంది అనమాట. సో కాబట్టి ఈ వెరైటీని కూడా ప్రతి ఒక్క రైతులు కూడా సాగు చేసుకోగలరు. ఇంకో వెరైటీ ఏంటంటే మనకి 4023 అనే వెరైటీ బ్యాడిగి రకం. ఈ బ్యాడిగి రకాన్ని అందరూ చాలామంది వేస్తుంటారు. మనకి 2043 కానీ ఇలాంటివి చాలా కంపెనీలో కొన్ని కంపెనీలో కొన్ని రకాలుగా ఉంటుంది. సో మన ఈ వరద సీడ్స్ అండ్ అగ్రిటెక్లో ఏంటంటే ఈ 4023 అనే ఈ నెంబర్తో ఈ వెరైటీని అయితే తీసుకురావడం జరిగింది. ఈ వెరైటీ ఏంటంటే బాగా ఎక్కువ అధిక కొమ్మలు, అధిక పూత, అధిక దిగుబడి అనమాట. అంటే కొమ్మకు కూడా ఇలా చూస్తే మొత్తం కాయలే కనపడతాయి, అదనమాట. ఆ విధంగా ఉంటుంది. ఇది ఏంటంటే బాగా ఈ పర్యావరణ ఒడిదుడుకులకు తట్టుకొని ఈ మొక్క బాగా పెరిగి అధిక దిగుబడినిచ్చు ఒక మంచి వెరైటీ ఈ
4023 అనేది. అలాగే మనకి ఈ దోమ బిడద కానీ అలాగే నల్లి పురుగు ఇవన్నిటి బిడద బాగా తట్టుకుంటుంది. అంటే ఈ రోగ నిరోధక శక్తి అనేది బాగా ఎక్కువగా ఉంటుంది అనమాట ఈ వెరైటీలో. కాబట్టి ఈ 4023 అనే వెరైటీని ప్రతి ఒక్క రైతు కూడా సాగు చేసుకుంటారని నేను అనుకుంటున్నాను. ఈ వెరైటీని ప్రతి ఒక్కరు కూడా సాగు చేసుకోవచ్చు అదనమాట. కాబట్టి ఈ వెరైటీలను ఉపయోగించుకొని ఈ వరద సీడ్స్ అండ్ అగ్రిటెక్ ఈ కంపెనీ అనమాట. ఇవన్నీ నేను చెప్పిన వెరైటీలన్నీ ఈ 4023 కానీ అలాగే 6631 కానీ అలాగే ఈ 4316 అనే వెరైటీ, ఈ వెరైటీలన్నీ వరద సీడ్స్ అండ్ అగ్రిటెక్ వాళ్ళవి. సో ఈ వెరైటీని సాగు చేయండి, అలాగే అధిక దిగుబడులు సాధించండి. ఓకే, ఇది ఇవాళ విషయం. ఇలాంటి ఆసక్తికరమైన మరిన్ని వ్యవసాయ విషయాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.